డిజిటల్ లెర్నింగ్ రానున్న కాలంలో విద్యా వ్యవస్థ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే సాధనం. ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతి గదిలోనే ఉండాల్సిన అవసరమే లేదు. తపన ఉంటే చాలు ఈ లెర్నింగ్ ద్వారా సరికొత్త పాఠాలు నేర్చుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ లెర్నింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ లెర్నింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు వర్తింప చేయాలని ఉన్నత విద్యా మండలి సహా కాకినాడ జేఎన్టీయూ కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలో సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఈ లెర్నింగ్ అవసరాలు, భవిష్యత్తుపై ఈటీవీ ముఖాముఖి. డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఈ లెర్నింగ్ కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల్లో డిజిటల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే జేఎన్టీయూ కాకినాడ కూడా మూక్స్ పేరుతో ప్రత్యేకంగా డిజిటల్ లెర్నింగ్ సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి గత 2 ఏళ్లుగా నడుపుతుంది. మరోవైపు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా దీనికి సంబంధించి డిజిటల్ లెర్నింగ్ ప్రోత్సహించే భాగంగా కొంతమందికి ఫెలోషిప్ కూడా ఇస్తూ వాళ్ళ ద్వారా విద్యార్థుల్లో డిజిటల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం కాకినాడ జేఎన్టీయూలో కొంతమంది విద్యార్థులు అదేవిధంగా ఫ్యాకల్టీలతో మనం ఉన్నాం. అసలు డిజిటల్ లెర్నింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, డిజిటల్ లెర్నింగ్ వల్ల విద్యార్థుల్లో మరింత నాణ్యమైన విద్యను ప్రోత్సహించే విధంగా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పడానికి మనతో పాటు కొంతమంది విద్యార్థులు. చెప్పండి వర్మ, ప్రస్తుతం అసలు డిజిటల్ లెర్నింగ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి మనకి? సార్, ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ గవర్నమెంట్ 2029 కంతా ఒక నాలెడ్జ్ సొసైటీగా కావాలనుకున్నారు. అందులో ముఖ్యంగా మనకి హ్యూమన్ రిసోర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మానవ వనరులు చాలా ఇంపార్టెంట్. సో ఆ ఈ హ్యూమన్ రిసోర్స్ అనేవాళ్ళు జస్ట్ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళని టెక్నికల్గా, ఎమోషనల్గా డెవలప్ చేయడం అనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం. సో అందులో భాగంగా నాలెడ్జ్ మిషన్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. సో దాని కింద లైక్ ఆంటర్ప్రినర్షిప్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, వెకేషనల్ ట్రైనింగ్ అనేసి సో ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారనమాట. సో మేము ప్రస్తుతం జేఎన్టీయూ కాకినాడలో మా ఫెలోషిప్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఈ డిజిటల్ లెర్నింగ్, ఈ లెర్నింగ్ మూక్ సంబంధించి చేస్తున్నాం అనమాట. సో ఇది మెయిన్ ఉద్దేశం అండి. ముఖ్యంగా ఈ డిజిటల్ లెర్నింగ్ ద్వారా మనం ఎలా యూనివర్సిటీని ప్లస్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్ని, స్టూడెంట్స్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలంటే, ఒకటి కాలేజెస్లో ఫ్యాకల్టీ షార్టేజ్ ఉన్నదన్నమాట. ఒక సబ్జెక్ట్ సంబంధించిన షార్టేజ్ ఉంది చాలా కాలేజ్లో. అది ముందుగా మనం వీ కెన్ ఫిల్ దట్ గ్యాప్ అనమాట, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి క్వాలిటీ. ఇప్పుడు ఇండస్ట్రీ కంపెనీస్కి వెళ్ళాలి అనుకుంటే కొన్ని ముఖ్యమైన కోర్సులు కావాలి. మన కాలేజ్ అయిపోయినాక కొన్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో చేశారంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీ ఓరియంటెడ్ బిగ్ డేటా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మార్కెటింగ్లో చూసిన డిజిటల్ మార్కెటింగ్ కానీ, ప్లస్ మన సీఎం గారు ఏమంటున్నారు, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రినర్ కావాలి. సో దానికి సంబంధించిన అవేర్నెస్ కానీ సో ఈ డిజిటల్ లెర్నింగ్ ద్వారా కంపల్సరీ చేయొచ్చు. ఎలాగంటే ప్రతి ఒక్క కాలేజీలో ఒక డిజిటల్ క్లాస్ రూమ్, అంటే ఈ లెర్నింగ్ క్లాస్ రూమ్, ఆన్లైన్ లెర్నింగ్ క్లాస్ రూమ్ ఒకటి ఉండి, ప్లస్ దానికి ఒక కోఆర్డినేటర్ ఒకరు ఉంటే ఇది ఇంకా ముందుకు తీసుకునేందుకు అవగాహన ఉంటుంది. What are your project through the Higher Education Council? So this is my 2 months of fellowship here with Andhra Pradesh Higher Education Department, and my focus area is digital learning. So we have visited 2 universities, JNTU Kakinada and Andhra University Vizag, and we are studying the digital learning initiatives here. Digital learning అవసరం మనకి ఎంతవరకు ఉంది, అసలు ప్రస్తుతం మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. దాని ప్రాముఖ్యతని అనుగుణంగా ఈ డిజిటలైజేషన్, ఈ డిజిటల్ లెర్నింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి 2015లో మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు సామ్య అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ నాణ్యమైనటువంటి విద్యని అందించాలి. మారుమూల ప్రాంతాల వాళ్ళకు కూడా ఆ విద్యను అందిస్తే ఆ యొక్క ఫలాలు అందరికీ చేకూరుతాయనేటువంటిది ముఖ్య ఉద్దేశము. జేఎన్టీయూ కాకినాడ నిర్వర్తిస్తున్నటువంటి మూక్స్ ప్రోగ్రాంలోని కేవలం జేఎన్టీయూ కాకినాడ విద్యార్థులు మాత్రమే కాకుండా దాని అనుబంధ కళాశాలలో ఉన్నటువంటి కొన్ని వేల మంది విద్యార్థులు మరియు అధ్యాపక సిబ్బంది ఈ యొక్క మూక్స్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. అంటే నిఖిల్, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా కెరీర్ ఆపర్చునిటీస్ సంబంధించి ఫెలోషిప్ చేస్తున్నారు. అసలు కెరీర్ ఆపర్చునిటీకి ఈ లెర్నింగ్కి సంబంధించి ఏమైనా రెండింటికి రిలేషన్ ఉందా? సో ప్రస్తుతం స్టూడెంట్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇండస్ట్రీ స్కిల్స్కి కాలేజీలో చెప్పేదానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండడం అన్నమాట. సో ఆ గ్యాప్ని పూరించడానికి ఈ లెర్నింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం కాలేజీలో ఏ విషయాలు అయితే అన్నీ నేర్చుకోలేమో మన స్పెషలైజేషన్ సంబంధించి కొన్ని నేర్చుకోగలుగుతాం. బట్ కమ్యూనికేషన్ ఇలాంటివి స్కూల్లో తప్ప కాలేజీలో నేర్పించడానికి ఆస్కారం దొరకదు. సో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్కరూ నాణ్యమైన విద్యని కావాల్సిన దాన్ని చేసుకోవచ్చు. దీనికోసం ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు. దీనికోసం మీ కావాల్సిన టైంలో ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. ఒక వైఫై ఉంటే ప్రస్తుతం అందరూ ఎవరు కావాలంటే వాళ్ళు
యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా. ఒక ఫ్యాకల్టీకి ఒక స్టూడెంట్కి మధ్య ఇంటరాక్షన్ విషయంలో డిజిటల్ లెర్నింగ్ ఎంతవరకు ప్రోత్సహిస్తుంది, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఒక టెక్నికల్ యూనివర్సిటీగా జేఎన్టీయు యూనివర్సిటీ అయిన మాకు 270 కాలేజీల్లో ఉన్న అనుబంధ కళాశాలలో ఉన్న వేల మంది విద్యార్థులకి సరైన బోధన జరిగేలా చూడడం మా బాధ్యత. సో అందులో భాగంగా మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సిలబస్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా కొత్త కోర్సెస్ని ఇండస్ట్రీకి ఏవి అవసరం అయితే వాటిని యాడ్ చేస్తున్నాం. కానీ మాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అంటే ఫ్యాకల్టీ దానికి తయారుగా ఉండలేకపోతున్నారు. సో ఇందులో భాగంగా మేము గత 3 ఏళ్ల నుంచి మూక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రీ నుంచి, వివిధ దేశాల నుంచి, ఐఐటీస్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి కళాశాలలో ఎక్కడ ఏ విభాగాల్లో అయితే అప్డేట్స్ అవసరమో పిల్లలకి వాటిలో వాళ్ళు ఆన్లైన్ ద్వారా బోధన చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎక్కడైనా సరే టెక్నాలజీ ప్రాబ్లమ్స్ కానీ అటువంటివి ఉన్నప్పుడు ఫ్యాకల్టీ కూడా అక్కడ పిల్లలతో పాటు విని నేర్చుకునే సదుపాయాన్ని మేము ఇంటర్నల్ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా కల్పిస్తున్నాం. సో ఎప్పుడైనా టెక్నాలజీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆన్లైన్ క్లాస్ జరగకపోయినా ఫ్యాకల్టీ ఆ సమయం వృధా కాకుండా చూసుకుంటున్నారు. తర్వాత దాన్ని స్టూడెంట్స్ మళ్ళీ వీడియో రూపంలో వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏసీట్ నిబంధనల ప్రకారం ఏంటంటే ఎంటెక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్యాకల్టీకి అని చెప్పి ఒక నిబంధన ఉంది. దానివల్ల కొంతమంది ఫ్యాకల్టీ షార్టేజ్ కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉంది. దీనివల్ల ఏంటంటే ఏదైతే వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదో వాళ్ళని కూడా తీసుకొచ్చి బోధించే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అధిగమించడానికి డిజిటల్ లెర్నింగ్, ప్రత్యేకంగా ఈ లెర్నింగ్ ఏమైనా ఉపయోగపడుతుందంటారా? టు బి ఫ్రాంక్, ఈ లెర్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీ కెన్ బ్రిడ్జ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాకల్టీ అండ్ అవర్ కోర్స్ కరికులం. ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాయి బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ వర్క్స్. కాలేజ్లోనే నేర్చుకోవచ్చు అని చెప్తారు, బట్ ద థింగ్ అది కాదు. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్మెంట్ అండ్ మోడర్నైజేషన్ టెక్నాలజీలో డిజిటల్ లెర్నింగ్ని యూస్ చేసి వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఇక్కడ ఒక మాస్టర్ ఉండాలి, చెప్పాలి అన్న కాన్సెప్టే కాకుండా మాస్టర్ విల్ గివ్ అస్ ద గైడెన్స్ ఫ్రమ్ ఎ వర్చువల్ సెషన్. వర్చువల్గా ఆయన మనకి సెషన్స్ ఇస్తూ ఉంటారు. సో వీ కెన్ గెట్ ద గైడెన్స్. గవర్నమెంట్ ఇప్పుడు అంటే ఈ లెర్నింగ్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంది. ప్రస్తుతం మనం కొంతమంది చూస్తున్నాం, కొంతమంది ఫెలోషిప్ ఇచ్చి దీనికి సంబంధించి స్టడీ కూడా చేయమని చెప్తుంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ వల్ల ఈ లెర్నింగ్ సంబంధించి స్టూడెంట్స్కి కానీ ఫ్యాకల్టీకి కానీ ఎటువంటి ఉపయోగం ఉంటుందంటారు? మనం చదువుకునేటప్పుడు సమ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ సపోజ్ బిగ్ డేటా, మిషన్ లెర్నింగ్, ఆల్ ది సబ్జెక్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ కరికులం. సో అలాంటి సబ్జెక్ట్స్ మేము మూక్స్ క్లాసెస్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అండ్ మూక్స్ క్లాసెస్లో సపోజ్ ఇప్పుడు పైథాన్ ఉంది, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కరికులం. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ మూక్స్ క్లాసెస్. So many industry peoples, IIT peoples we can interact with the IIT peoples and professionals. ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏం కోరుకుంటారంటే ఈ లెర్నింగ్ సంబంధించి కానీ డిజిటల్ లెర్నింగ్ సంబంధించి కానీ ప్రభుత్వ ప్రోత్సాహం ఇంకా ఏ విధంగా ఉండాలి, దీన్ని ఇంకా మరింత ప్రోత్సహించే విషయంలో ఏ విధంగా చేయాలంటారు? ఈ లెర్నింగ్ తీసుకున్నట్టయితే ఆన్లైన్ కోర్స్కి స్టూడెంట్స్కే కాదు అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తుంటే వెబ్సైట్స్ కానీ చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మన స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు యూజ్ అవుతుంది. అంటే మనకి లైబ్రరీలో దొరకని బుక్స్ కూడా మనం నెట్లో సెర్చ్ చేసుకోవడం వల్ల కూడా యూజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే టైం కన్జ్యూమ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. దొరకని బుక్స్ కూడా మనం నెట్లో సెర్చ్ చేసుకొని కొనుక్కోవాల్సింది. ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొంతమందికి ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చి దీని మీద రీసెర్చ్ చేస్తుంది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? కరెంట్లీ మన ఇండియాలో రీసెర్చ్ అనేది బాగా హై లెవెల్కి వెళ్తూ ఉంటుంది. టెక్నాలజీ బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో మన అకాడమిక్స్లో కానీ లైబ్రరీస్లో కానీ దొరికే బుక్స్లో అంత టెక్నాలజీగా రావట్లేదు. ఈ జర్నల్స్ కానీ ఈ సోర్సెస్ కానీ ఈ లెర్నింగ్ వల్ల మనము కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనం ప్రయోగాత్మకంగా రీసెర్చ్ చేసే అవకాశం చాలా స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ తరపున ప్రస్తుతం అంటే ఈ లెర్నింగ్ సంబంధించి జరుగుతున్న ప్రయోగాలు కానీ ఇప్పుడు పరిశోధనలు కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రస్తుతానికి ఇంకా ప్రోత్సాహం ఏ విధంగా ఉండాలి మీరు చెప్తారు? సో నా లాంటి పెద్ద పెద్ద కాలేజీలు, ఐఎం లాంటి వాళ్ళు, ఐఐటి లాంటి వాళ్ళు, బిట్స్ పిలాని లాంటి వాళ్ళు, సో మంచి మంచి కాలేజీలో చదివే వాళ్ళు ఈ 2 నెలల ప్రాజెక్ట్ కోసం ఇక్కడికి వచ్చారనమాట. సో మేము ఏం స్టడీ చేసామంటే గత 2 నెలలుగా ఈ లెర్నింగ్ కానీ మూక్ సంబంధించి చేస్తున్నాం కదా. సో మేము మెయిన్గా ఫైండ్ చేసి మనకి ఇది ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనకి మెయిన్గా కావాల్సిన ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్ మన గవర్నమెంట్ ఇక్కడ మన ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి క్లాస్ రూమ్కి ఇంటర్నెట్ వెళ్ళేదానికి చూస్తున్నది. సో దీనికి తోడు గవర్నమెంట్ కూడా మ్యాండేటరీ చేయాలండి. ప్రతి ఒక్క కాలేజీలో ఒక ఈ లెర్నింగ్ క్లాస్ రూమ్. ఈ లెర్నింగ్ క్లాస్ రూమ్ అంటే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. మనకు ఒక స్క్రీను, ఇంటర్నెట్ ప్లస్ ప్రొజెక్టర్ కావాలండి. ఈ 3 ఐటమ్స్తో మనం ఒక చిన్న డిజిటల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేయనమాట. సో దీనివల్ల ఫ్యాకల్టీ షార్టేజ్ ఒకటి
తగ్గించవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ ఏదంటే చెప్పాను, బిగ్ డేటా కానీ, డిజిటల్ మార్కెటింగ్, ఆంటర్ప్రినర్షిప్ కానీ అదొకటి చేయొచ్చు. నెంబర్ 3 ఏమంటే ఇప్పుడు మన ఇంతకుముందు కూడా చెప్పినట్టు మన ఆంటర్ప్రినర్షిప్కి మనకు స్టేట్ గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంటర్ప్రినర్ ఉన్నారని సీఎం గారు చెప్తున్నారు. ఇదే కాకుండా మన సోషల్ ఇనిషియేటివ్స్ ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, డిజిటల్ ఇండియా, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేసి, దీనికి అవేర్నెస్ క్రియేట్ చేసాను కూడా ఇలాంటి క్లాస్ రూమ్స్ కంపల్సరీ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఈ లెర్నింగ్కు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అటు ఫ్యాకల్టీ పరంగా విద్యార్థుల పరంగా విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ విద్యార్థులు, ఫ్యాకల్టీ, అదేవిధంగా పరిశోధన చేసే విద్యార్థులంతా మనతో పాటు చెప్తున్నారు. JNTU కాకినాడ నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో నాగాంజనేయులు, ETV న్యూస్.